ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయడంలా అవినీతి చేసిన మేయర్ను తొలగించాం. ఆ తర్వాత ఎలక్షన్ కమిషన్ ఎన్నిక జరుపుతా ఉంది. ఆ ఎన్నిక మీద కూడా కోర్టుకు పోయిన పెద్ద మనుషులు వీళ్ళంటే వేరే వాళ్ళు ఎవరు మేయర్ కాకుండా తెలుగుదేశం పార్టీ పోటీ చేయడంలే. తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తే మీరు ఎన్నికను అడ్డుకొని కోర్టుకు పోయిన అర్థం ఉంది. మేము ఎన్నికల్లో పోటీ చేయడం లేదు, మాకు అవసరం లేదు ఎన్నిక, 3 నెలల తర్వాత వచ్చే జనరల్ ఎలక్షన్లో మేము పోటీ చేస్తామని చెప్పినాం. అప్పుడు కైవసం చేసుకుంటాం, దీంట్లో అనుమానం లేదు. ఈ 3 నెలల కోసం తెలుగుదేశం పార్టీ కక్కుర్తిపడి తీసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళల్లో వాళ్ళకే ఒకరిలో ఒకరి సరిపోక ఈరోజు కోర్టుకు పోయి బీసీ వర్గానికి చెందిన ఏ వ్యక్తి కూడా మేయర్ కాకూడదని చెప్పి నా కేసు పెండింగ్ ఉందని చెప్పి కోర్టుకు పోయి ఎన్నికలు జరగకుండా చేసే ప్రయత్నం వాళ్ళు చేసుకుంటా ఉంటారు. వాళ్ళల్లో వాళ్ళకు వాళ్ళ పార్టీలో వాళ్ళే మేయర్లు కాకుండా అడ్డుకుంటా ఉంటే మనం ఏం చేయగలం? దానికి ఏమన్నా చేసుకోండి, మాకెందుకు ఆ మేయర్ ఎలక్షన్లో మేము పోటీ చేయనప్పుడు.